ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। టీఆర్ఎస్ పాలనలో ఆ నలుగురికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని కూటికి లేనోళ్లు కోటీశ్వర్లయ్యారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు। కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబానికి వందల ఎకరాల ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు। కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే భూకంపాలు వచ్చాయని అన్నారు। కూలిపోయిన ప్రాజెక్టుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు। ఇక 10 సంవత్సరాలు ఏం చేశారో ప్రజలకు వివరించాలని అన్నారు। కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టులే స్థిరస్థాయిగా నిలిచిపోతున్నాయని అన్నారు। ప్రతి నిరుపేదకు మెరుగైన వైద్యం అందించాలని ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలోని 50 లక్షల ఎల్ఓసీలు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు। రేవంత్ రెడ్డి సర్కార్ వైద్య విద్యకు పెద్దపీట వేస్తుందని అన్నారు। ఇక రేపటి నుండి సిరిసిల్ల నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు। ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి అందులో ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు। కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని కేకే అన్నారు। ప్రజలకు పాలకులకు కాకుండా సేవకుల ఉంటామని కేకే మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు। ఈ విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుగుల స్వరూప, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు। ఎలక్షన్ల సమయంలో అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది। ఆ హామీలకు అనుగుణంగా నడుచుకునే బాధ్యతను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న మంత్రివర్గం అంతా కూడా ఆ రోజు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా తమ వంతు ప్రయత్నాన్ని చేసుకుంటూ, ఎందుకంటే తమ వంతు ప్రయత్నంగా ఎందుకంటున్నా అంటే గత 10 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి 7 లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపి ఇలా ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేసి ఇలా తెలంగాణ ప్రజలందరినీ కూడా అయోమయంలో నెట్టిపోయింది। ఈ రాష్ట్రాన్ని ఒక దోపిడీ వ్యవస్థగా మార్చుకొని అందిన కాడికి దోచుకొని దాచుకునే వైఖరి చేసింది। ఇలా మాట్లాడుతాను మా ప్రజా విజయోత్సవాలను చూసి ఓర్వలేక ఇవాళ ఆ రోజు వాళ్ళు చేసింది ఏం లేదు, ఆర్భాటాలు అంగులు తప్ప ఆఖరికి వస్తే విజయోత్సవాల పేరిట వాళ్ళకు సంబంధిత వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ రూపాయలు ఇచ్చాము। కానీ మేము అడ్వర్టైజ్మెంట్ రూపాయలు ఎక్కడ పెట్టట్లే। మేము ఇవాళ మేము చేసిన విజయాలను చెప్పుకోవడానికి, మేము చేసిన పనులను చెప్పుకోవడానికి, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా నడిపిస్తున్నాం, ఇవాళ వేటిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం, 2 కళ్ళలాగా అభివృద్ధిని అలా అదే మాదిరిగా సంక్షేమాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నామని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం। ఇవాళ దాన్ని కూడా వీళ్ళు ఓర్తలేరు। ఇవాళ కూటికి లేని వాళ్ళు మొన్నటిదాకా ఇలా కోటీశ్వరులు అయినరు। 10 ఏళ్ల పరిపాలనలో 10 ఏళ్లకు ముందు కూటికి లేని వాళ్ళు ఇలా కోటీశ్వరులు అయినరు। ఆ రోజు ఉద్యోగాలు వచ్చినాయంటే కేసీఆర్ కుటుంబంలో వచ్చినాయి తప్ప ఎవరికి రాలే। ఇలా నీకు ఇన్ని వందల ఎకరాల ఫామ్ హౌస్ లైన్ నుంచి వచ్చినాయి, నీకెట్లొచ్చే, నీ అయ్యకెట్లొచ్చే, మీ చెల్లెకెట్లొచ్చే, మీ చిన్న కొడుకెట్లొచ్చే, ఇలా నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకు అందరికి కూడా వందల ఎకరాల 10 ఎకరాల్లో ఇలా ఫామ్ హౌస్లు ఎట్లొచ్చినాయని నేను అడుగుతున్నా। అదే మీ దోపిడికి నిదర్శనం కాదా అని నేను అంటున్నా। ఇలా నీ నోటితో నువ్వే చెప్పినావు యనుమల రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని చెప్పి। మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు ఆయన సంపాదించుకున్నట్ట కాదా? ఆయన నువ్వేం వ్యాపారం చేసి సంపాదించుకున్నావు? నీ కుటుంబం ఏం నుంచి సంపాదించింది? అడుక్కు తిన్న సంగతి అందరికీ తెలుసు కదా। ఈ ప్రాంతంలో మీ నాయన సంగతి తెలియదు? ఈ ప్రాంతంలో మీ నాయనని ఏమంటారు? దుబాయ్ శేఖర్ అని అంటారు కదా। మాట్లాడేటప్పుడు కేటీఆర్కి చెప్తున్నాం, చాలాసార్లు చెప్తున్నాం, ఇంకా కూడా ఇంగిత జ్ఞానం రావట్లే ఆయనకి, ఇంకా కూడా అహంకారం తగ్గట్లే। ఇలా వ్యక్తిగతంగా వద్దు, వ్యక్తిగతంగా మాట్లాడితే మళ్ళీ నువ్వు ఒకటి చెప్తే మేము 100 చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే నీ చరిత్రకు అటువంటిది। ఇవాళ రాజకీయాలను రాజకీయంగా మాట్లాడని చెప్తున్నాం। ఇవాళ మేము తారతమ్యాలు, వయసు తారతమ్యాలు, ఇవాళ దాంతోపాటు ఇవాళ అధికార తారతమ్యాలు ఉంటాయి। ఇవాళ వాటిని గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఒక సంస్కారవంతులుగా। వాటిని అన్నింటినీ కూడా మర్చిపోయి ఇలా ఒక సామెత ఉన్నది, మాంసం తిన్న పులి మర్చిపోయినట్టు ఇలా అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాల్లో విపరీతమైన నరమాంస భక్ష్యానికి నిలబడబడ్డారు। ఇలా అధికారం కోల్పోయిన తర్వాత ఆ దోపిడీ అనే దాని నరమాంసానికి మేము అడ్డకట్ట వేసినాం। ఇవాళ ఆ అడ్డుకట్ట వేయంగానే ఇలా వీధి కుక్కల్లా పిచ్చి కుక్కల్లా రోడ్లపై అరుస్తూ ఉన్నారు। ఇలా ఒక ఆయన సిద్దిపేట ఆయనే, ఒక ఆయన సిరిసిల్ల ఆయనే। వాళ్ళ నాయనే మాట్లాడు, అయ్యా 7 లక్షల కోట్ల రూపాయలు ఎట్లా అప్పైంది వచ్చి చెప్పు జరా అంటే అసెంబ్లీకి రాడు ఆయనే। ఇలా కాళేశ్వరం దగ్గర ప్రకంపనలు ఎట్లొచ్చినాయి,
భూ ప్రకంపనలు. దానికి కారణం ఏంటంటే అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తారు. ఇవాళ మేం చెప్పట్లే, నీళ్ళ గురించి చదివే శాస్త్రవేత్తలు, ఇలా జియాలజీ గురించి చదివే శాస్త్రవేత్తలు, ఇలా బివి సుబ్బారావు అని చెప్పి, నగేష్ అని చెప్పి, ఇలాంటి శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తారు. ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టద్దు, డ్యామేజీలు కట్టద్దు అని చెప్పి ఎప్పుడూ హెచ్చరించిందట. ఆ హెచ్చరికలు పక్కన పెట్టిండ్రు, జియో టెక్నాలజిక్ సర్వేను పక్కన పెట్టిండ్రు, సిడబ్ల్యూసి హెచ్చరించిన హెచ్చరికలు పక్కన పెట్టిండ్రు. ఆ ప్రాంతం అంతా కూడా బొగ్గుతో నిండుకొని ఉంటుంది, ఆ ప్రాంతం అంతా కూడా ఇసుక గుళ్ళతో నిండుకొని ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం చాలా డేంజర్, ఇక్కడ కట్టద్దని చెప్పి ఎప్పుడూ అనేక సంవత్సరాల క్రితమే చెప్పినట్టు. ఇదంతా కూడా సెస్మిక్ జోన్ ఉంటుంది, ఇదంతా కూడా భూకంపాలు రావడానికి అనువైన ప్రాంతం. ఇక్కడ పెద్ద పెద్ద బంగళాలు కట్టద్దు, పెద్ద పెద్ద డ్యాములు కట్టద్దు అని చెప్పి చెప్తే బ్యారేజ్ పేరు మీద డ్యాములు కడుతుంది. మీరు 1,25,000 కోట్లు ఇలా నీళ్ల పాలు చేస్తే నీ సుందిళ్ళ కానీ, అన్నారం కానీ, మేడగడ్డ కానీ ఆ బ్యారేజీలన్నీ కూలిపోయాల, అలా నుంచి సుక్క నీరు రాకపోయా. మా 1,25,000 కోట్లకు బాధ్యులు ఎవరు అని చెప్పి అడుగుతున్నాం. ఇలా 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసినారో ఒకసారి ఆలోచించుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి. ఇలా ఇంటికో ఉద్యోగం ఇచ్చిన వారు ఇచ్చిందా అని ఒకసారి ఆలోచించుకోవాలి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇచ్చిన వారిని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ మీ హయాంలోనే కదా కాళేశ్వరం కట్టింది. ఆ కాళేశ్వరం నీళ్ళు ఇలా రాకున్నా కానీ ఎక్కడ లేని విధంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది. ఇవాళ ఎక్కడ లేని విధంగా మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లమపల్లి ప్రాజెక్టు, వాటి ద్వారానే కదా ఇవాళ ఇవన్నీ కూడా నిండినాయి. ఇవాళ ఈ ప్రాంతంలోనే చూసుకున్నట్టయితే ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి, పేదవాడికి ఆరోగ్యం దూరం కాకూడదని చెప్పి ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలోనే ఇవాళ ఎల్ఓసీలు, లెటర్ ఆఫ్ కన్సెంట్లు, అంటే ఆరోగ్యంతో ఎవరు కూడా బాధపడదని చెప్పి ఇంచుమించుగా 50 లక్షల పైచులకు ఎల్ఓసీలు ఇవ్వడం జరిగింది. ఇలా మీరు రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నారు, ఎప్పుడు చూడలే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు. పేదవాడికి ఆరోగ్యం దూరం చేయాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళు రోజు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచుతూనే ఉన్నారు. ఇలా చాలామంది మిత్రులకు మీరు కూడా తెలుసు, కొంతమంది ఉన్నారు, మన కుటుంబ సభ్యులకు కూడా ఎల్ఓసీలు వచ్చినాయి, సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయి. ఎవరికి కూడా మేము చూసలేదు, దానికి ఎటువంటి గీటు రాయి పెట్టలే. ఎందుకంటే పేదవాడు అనారోగ్యం వల్ల వైద్యం అందక చనిపోయిందని చెప్పి రాకూడదని చెప్పి ఆరోగ్యాన్ని కూడా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యకు ఒక పెద్దపీట వేస్తున్నాం. రేపటి నుండి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మా ఇంకో గ్యారంటీ, రేపటి నుండి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టడానికి రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక యాప్ను ప్రారంభించబోతున్నాం. ఇవాళ అందులో మా విజ్ఞప్తి మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మా పార్టీ కార్యకర్తలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పేదవారికి ముందుగా అందరికి చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా పేదవాడికి నిజంగా కూడా ఇల్లు లేని పరిస్థితుల్లో, ఇల్లు గడవడం కష్టంగా ఉన్న వాళ్ళ పరిస్థితుల్లో 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి రేపటి నుంచి మేము శ్రీకారం చుట్టబోతున్నాం. ఇలా ఇందిరమ్మ ఇల్లు లేని ఊళ్ళు ఏ విధంగా అప్పుడు ఉండేనో ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ప్రతి ఒక్కరిని ఇందిరమ్మ ఇంట్లో ఉంచుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాలు నానబెడితే కదా మిడుమానేరు ముప్పు బాధితులను. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు వేములవాడ రాక సందర్భంగా 4,500 ఇండ్లు ఇచ్చినాం మేము. ఇక్కడ ఉన్నాడు ప్రబుద్ధుడు, 9.5 సంవత్సరాలు ఈ ప్రాంతానికి మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 16 సంవత్సరాలు కంప్లీట్గా చేసుకున్న ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిండు. ఎప్పుడన్నా ఇచ్చిండా? వాటి గురించి మాట్లాడిండా? ఎవరినంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇది, అది మా నాయన అత్తగారు, అది మా నాయన పెళ్లి ఈడ జరిగింది, ఇవన్నీ కథలు చెప్పుడే తప్ప, కహానీలు చెప్పుడే తప్ప, ఇలా తుపాకి రామని మాటలు మాట్లాడిన తప్ప ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. ఇలా మాది మాటల ప్రభుత్వం కాదు, మాది చేతల ప్రభుత్వం. మాది మాట్లాడు ఉండదు, ఎక్కువ కూడా చేతలే చేస్తాం. ఎందుకంటే ప్రజల్లో తిరిగే వాళ్ళం, ప్రజల కొరకు పనిచేసే వాళ్ళం, ప్రజలతో మమేకమయ్యే వాళ్ళం. మేము జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కరించే దిశగా కొనసాగిస్తారని ముస్తాబాద్ మండల టీయూడబ్ల్యూజే ఐజేయు నూతన అధ్యక్షులు అవధూత శేఖర్ అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని టీయూడబ్ల్యూజే ఐజేయు కార్యాలయంలో జర్నలిస్టుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సాక్షి దినపత్రిక సీనియర్ జర్నలిస్ట్ అవధూత శేఖర్, ఉపాధ్యక్షులుగా పెద్దగారి దేవరాజు, ఉపాధ్యక్షులుగా మెంగని రాజు, సంయుక్త కార్యదర్శులుగా లింగంపల్లి రాజేష్, గుండవేని దేవరాజ్, కరోల రాజులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా గౌరవాధ్యక్షులుగా చెవుల మైలారం యాదవ్, మేకర్తి శ్రీనివాస్, అబ్రమిని దేవేందర్లను సంఘం సభ్యులు ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను శాలువాతో ఘనంగా సత్కరించి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు రావాల్సిన పథకాల అమలు కోసం పాటుపడతానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్న టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యులకు శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాసమడుగు వెంకటేశ్వరరావు, సభ్యులు సంతోష్, నేరెళ్ల స్వామి, డొంకా రాజేష్, అంజయ్య తదితరులున్నారు. ముస్తాబాద్ మండలం టీయూడబ్ల్యూజే ఐజేయు ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షునిగా మన సీనియర్ పాత్రికేయులు, ముస్తాబాద్కి సుపరిచితులు, మండలానికి సాక్షి పేపర్ రిపోర్టర్ అయినటువంటి అవధూత బాలశేఖర్ గారిని నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అభివృద్ధి కోసం, క్లబ్ యొక్క అత్యవసరాల కోసం కానీ క్లబ్ సంబంధించిన అన్ని విషయాల్లో క్లబ్ సభ్యులకు అందరికీ అవధూత శేఖర్ అన్నగారు తోడ్పాటుగా ఉంటారని ఆశిస్తున్నాం. గత పూర్వ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఈ రోజుతో అబ్రమేన్ దేవేంద్ర నాది ఈ రోజుతో పదవీ కాలం ముగిసింది. అలాగే మా పాలక వర్గం కూడా ఈ రోజుతో పదవీ కాలం ముగించుకొని విజయవంతంగా సంవత్సరంన్నర మా పదవీ కాలాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం. క్లబ్ కోసం, క్లబ్ శ్రేయస్సు కోసం నాతో పాటు పనిచేసి నాకు చేదోడు వాదోడుగా ఉన్న సీనియర్ పాత్రికేయులు అందరికీ, అలాగే నా ప్యానెల్లో ఉండి అన్ని వెంటనే నా వెంట ఉన్న మా సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్స్, క్యాషియర్ వీళ్ళందరికీ క్లబ్ అభివృద్ధి కోసం తోడ్పడడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గం కూడా క్లబ్ అభివృద్ధి కోసం సదా సేవలో ఉండాలని కోరుతున్నాను. నాపై నమ్మకంతో, అలాగే క్లబ్ అభివృద్ధి దృష్ట్యా సీనియర్గా ఉన్నటువంటి పాత్రికేయ రంగంలో నన్ను ఈరోజు ముస్తాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాపై ఉంచినటువంటి ఒక నమ్మకాన్ని పని చేయకుండా క్లబ్బు అభివృద్ధి కోసం, క్లబ్బు మరింత అభివృద్ధి చెందేలా తోడ్పాటును అందిస్తానని వారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వామి శరణం, స్వామి శరణం. అలాగే ముఖ్యంగా పాత్రికేయులు నేటి ఈ ఆధునిక ప్రపంచంలో మీడియా ప్రభావం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు 10 పత్రికలు 6 పత్రికలు అట్లానే ఉండేవి. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది ఈ యొక్క జర్నలిజంలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా నూతన సవాళ్ళను కూడా ఈరోజు జర్నలిజం ఎదుర్కోబోతుంది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి సమాజానికి బాగా ఉపయోగపడే విధంగా, అంటే ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఉంటూ మరి ప్రజల సమస్యలను వెలికి తీసే విధంగా మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి వారు వ్యక్తిగతంగా మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక చిన్న విషయాన్ని అంతరంగంలో పెట్టుకొని పనిచేస్తే తప్పకుండా ఈ యొక్క రంగంలో రాణిస్తాం. ఈరోజు ఈ పత్రికలు ఉండొచ్చు, రేపు ఇంకో పత్రికలు ఉండొచ్చు. ఏదైనా కూడా మన యొక్క క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వ పరంగా పాత్రికేయుల యొక్క హక్కులు అవి సాధించుకునేందుకు మనం అందరం కూడా ఈరోజు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందులో ముఖ్యంగా చిన్న పత్రికలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అక్రిడిటేషన్ కార్డు విషయంలో అయితేనేమి, తర్వాత అందరికీ ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇన్సూరెన్స్ అయితేనేమి, లేదంటే ఇంకా హెల్త్ కార్డు విషయంలో అయితేనేమి,
ఇవన్నీ మనం సాధించుకునేందుకు పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా కార్యవర్గాన్ని, అలాగే మన ప్రభుత్వ పెద్దలను, అలాగే మన ఎమ్మెల్యే గారిని మనందరి దృష్టికి తీసుకెళ్ళి మరి యొక్క సమస్యల కోసం మనం తప్పనిసరిగా మనం సాధించుకోవాలి. ముఖ్యంగా మనకు కూడా ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం గౌరవ ప్రభుత్వ వైపు గారు, తర్వాత సిరిసిల్ల ఇన్ఛార్జి మహేంద్రన్న గారు వారు కూడా మనకు హామీ ఇచ్చిండ్రు. స్థలాన్ని చూపిస్తే తప్పకుండా మేము మంజూరు చేస్తామన్నారు. ఆ స్థల విషయంలో కూడా ఇంకా సేకరణ అనేది జరుగుతుంది. అది కూడా సాధించుకొని అందరం ఐక్యంగా ఉంటే తప్పకుండా దాన్ని మనం సాధించుకుంటాం. మరి అలాగే ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని మీరు గతంలో ఏ విధంగా అయితే ఆశీర్వదించారో భవిష్యత్తులో కూడా అదే ఆగ్రహమానను ప్రేమను చూపెట్టాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ తగ్గలేదని టీడీపీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆవునూరి దయాకర్ రావు అన్నారు. ఈ రోజు సిరిసిల్ల అడాక్ కమిటీ సభ్యులు తీగల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో 24, 26, 27, 28 వార్డు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవునూరి దయాకర్ పాల్గొని మాట్లాడుతూ 22 సంవత్సరాల నుండి అధికారంలో లేకపోయినా ప్రజల నుండి తెలుగుదేశం పార్టీకి ఆదరణ తగ్గలేదని, రానున్న రోజుల్లో తప్పకుండా అధికారంలోకి వచ్చి ప్రజలకి సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ అందిస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల బీమా వస్తుందని అన్నారు. యువతకు ఉపాధి కల్పన, ఎన్టీఆర్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ తరపున నాణ్యమైన విద్యను అందించేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో యాడస్ లక్ష్మీనారాయణ, మేన వెంకటేశం, బింగి వెంకటేశం, గజ్జె అశోక్, మనోహర్ తదితరులున్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు మా నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి దయాకర్ రావు ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం 24, 26 సంవత్సరం గాను ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఒక 27వ వార్డు, 28వ వార్డు మరియు 25వ వార్డు, ఒక 4-5 వార్డులో సభ్యత్వ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి పార్టీ పటిష్టత కొరకు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అక్కడ సభ్యత్వ కార్యక్రమం నమోదు చేసుకుంటూ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సభ్యత్వ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇది 3వసారి. మేము ఇదివరకు ఫస్ట్ ఒక విడత చేయడం జరిగింది, మరి ఇది 2వసారి. మొన్ననే ఎల్లారెడ్డిపేట మండలంలో కూడా చేయడం జరిగింది. మరియు ఆదివారం నాడు సిరిసిల్ల వీర్నపల్లి మండలంలో చేయడం జరిగింది. మరి ఈరోజు సిరిసిల్ల పట్టణంలో మా దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో మేము కూడా ఒక 10 మందిని కలిసి వాడిన 4-5 వార్డులు సందర్శన చేసుకొని పార్టీ పటిష్టత కొరకు చెప్పుకుంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ఈ రోజు శాతవాహన కాలనీ మాల సంఘం ఆధ్వర్యంలో మైసమ్మ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. అమ్మవారికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం, తేనాభిషేకం, పెరుగాభిషేకం, కుంకుమాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మరియు మాల సంఘం శాతవాహన కాలనీ ఆధ్వర్యంలో మైసమ్మ గుడి నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు కూతలు కూస్తున్నారని, అసలు అభివృద్ధి జరగలేదని ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే స్థితిలో లేరని భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోటగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ
స్థానిక కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్లలో డబుల్ బెడ్రూమ్లే పంపిణీ చేయలేదని ఆరోపణ చేయడం సరికాదని మండపల్లి పెద్దూరు రాగుడు శాంతినగర్ లో నిర్మించిన బెడ్రూమ్లను చూసి రావాలని గుర్తు చేశారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పారదర్శకంగా నిరుపేదలకు పంపిణీ చేశామని, శాంతినగర్ లో ఉన్న 200 ఇండ్లలో 100 ఇండ్లు ఎస్సీలకు పోగా మరో 100 ఇతరులకు కేటాయిస్తే పోలీసులతో దౌర్జన్యంగా బయటకు గెంటించారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందని పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అతనిపై స్థానిక ఎస్ఐ దురుసుగా ప్రవర్తించిన తీరు అడిగినందుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావును అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. ఇక ప్రజాపాలన అంటే అరెస్టులు చేయడం ఎలా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడు పోతుందని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇచ్చిన 6 హామీలను పక్కన పెట్టి కేసీఆర్ ను కేటీఆర్ ను తిట్టడమే లక్ష్యంగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహించుకుంటుందని చెప్పారు. అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉత్సవాలు చేసుకుంటున్నారని, ప్రజలు ఎవరూ ఉత్సవాలకు రావడం లేదని గుర్తు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడూరు ప్రవీణ్ మరియు సెస్ డైరెక్టర్ దారుణ లక్ష్మీనారాయణ, రాఘవరెడ్డి, కుంపల మల్లారెడ్డి, గుండ్లపల్లి పూర్ణచందర్, ఎల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలనని విజయోత్సవ సభలు చేసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాని సందర్భంగా ఇక్కడున్న నాయకులు అసలు గత 9.5 సంవత్సరాల్లో అధికారం ఉండి సుతా ప్రతిపక్షాలు ప్రెస్ మీట్ పెట్టినా కానీ అభివృద్ధి లక్ష్యంగా చేసుకుంటూ పోయిన కేటీఆర్ గారు ఈరోజు అభివృద్ధిని పక్కకు పెట్టి పాతదాన్ని మేం చేసినాం చెప్పుకుంటూ, మేము ఒకటి చేస్తున్నామని చెప్పుకుంటూ ఒక మంత్రము మొత్తం చేసినామంటారు, మొత్తం 2 లక్షల రుణాలు మాఫీ చేసినామని అంటారు. ఒక మంత్రము అసలు సగం చేసి ఇంకో సగం చేస్తామంటారు. ఒక ముఖ్యమంత్రి మొత్తం అయిపోయింది అంటారు. ఇంకా వాళ్ళకి లెక్కలు తెలియకుండా ఇవాళ ప్రజాపాలన జరుగుతుంది. ఈరోజు ఆ 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు విరక్తి చెందింది. మీరు ఏ విజయోత్సవ సభ పెట్టినా అధికారం ఉందని ఒక అఫీషియల్గా ఉన్న వ్యక్తులు మీటింగ్లకు రావడం జరుగుతుంది. కానీ ప్రజలు స్వచ్ఛందంగా మీరు చేస్తున్న పనులు ఇలా బ్రహ్మాండంగా ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఉన్నాయి, 420 హామీలు ఉన్నాయి, బ్రహ్మాండంగా హామీలు చేస్తున్నారు, పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారని ఏ ఒక ఓటరు నీకు వేసిన వ్యక్తి, కాంగ్రెస్కు ఓట్లు వేసిన వ్యక్తులు అక్కడికి వచ్చి కూకున్న వాళ్ళు ఒక్కరు సుత లేరని చెప్పి నా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నా. ఇక అంతేకాకుండా ఈ మధ్యన ఇక ప్రెస్ మీట్లు అంటే గంటలు మాట్లాడితే నాకే ఇంటుంటే నాకు బాధ అనిపిస్తుంది. అసలు మాట్లాడే ఇవాళ రోజున డబుల్ బెడ్రూమ్లు మేము 3,500 ఇస్తున్నాము అని చెప్పి అంటారు. 3,500 ఇస్తున్నాం. ఇవాళ 10 ఏళ్ళ పాలనలో ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మేము చూడు ఇస్తున్నాం, ఒక ఏడాది లోపలనే ఇస్తున్నాం చూడు అని అన్నాం. అసలు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఏ ఒక కొబ్బరికాయ కొట్టింది దొరకలే, ఏ ఒక పొజిటింగ్ ఇచ్చింది దొరకలే. ఒక సిరిసిల్ల పట్టణంలోనే 2,150 ఇండ్లు దాదాపు 4 సంవత్సరాల లోపల పూర్తి చేసి ఇవాళ 2,100 ఇండ్లల్లో 2,000 కుటుంబాలకు 1,900 కుటుంబాలు ఆల్రెడీ కేసీఆర్ నగర్ మండపల్లి ప్రాంతంలో 1,300 చిల్లర, పెద్దూరు సమీపంలో 500 చిల్లర, రగుడులో 75, ఇవాళ మన నర్సింగ్ కాలేజ్ వద్ద 204 ఇండ్లు. ఇవి అన్నీ రాదీసి ఇవ్వడం జరిగింది. 2,150కి 2,000 దాకా దాదాపు కుటుంబాలకు మనం ఇవ్వడం జరిగింది. ఇంకా 800 మంది ఉంటే ఆ 800 మందికి సుధా పట్టాలు మండపల్లి మన బదనపల్లి రోడ్ నుంచి మండపల్లి పట్టాలు సుధా మార్కింగ్ చేసి పొజిటింగ్ సుధా ఇవ్వడం జరిగింది. ఇక ఇద్దామన్నా కానీ ఎవరు లేరు. కానీ మీరు ఏం చేస్తుందంటే ఆ 800 పొజిటింగ్లు క్యాన్సిల్ చేసినారు. ఇవాళ శాంతినగర్లో 100 ఇండ్లు కేటాయించడం 100 ఎస్సీలకు ఉన్నాయి. ఆ ఎస్సీలకు కేటాయించినవి కాకుండా 100 ఎగస్ట్రా ఉన్నాయని చెప్పి రాదీసి వాళ్ళకి నంబర్లు తీస్తే సుతా అధికారం ఉందని ఈరోజు వాళ్ళు పేయినోళ్లను పోలీసులతోటి లాఠీ చార్జీ చేసుకుంటా తరిమి కొడుతుండ్రు. మళ్ళొకసారి డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వలేదనే పదం వాడద్దని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా మీకు హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పాలన ప్రారంభమై ఏడాది అవుతుంది. ఇప్పుడు ఏడాది దినం చేసుకుంటూ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. ప్రతిపక్షాలను, ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళను
గొంతు నొక్కి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి జైళ్ళల్లో పెట్టి వారి అరాచకాన్ని చాటుకుంటూ ఉన్నారు, వారి దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించకపోతే, కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోకపోతే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే ఇలా సాధించిన రాష్ట్రానికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యేది కాదు. ఇలా సాధించిన రాష్ట్రానికి ఇలా నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటోనివి కాదు. ఇలా నువ్వు పిసిసి అధ్యక్షుడివి అయినా, ఇలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అది కేసీఆర్ దయతోనైంది తప్ప నువ్వు చంద్రబాబు నాయుడు బూట్లు నాకితే కాలేదు, మన రామకృష్ణుని బూట్లు దుడిస్తే కాలేదు. ఇప్పటికి కూడా నువ్వు ఆంధ్ర పాలకులు ఒక నాయకులు ఆ పచ్చపార్టీ నాయకుల బూట్లు నాకుతూ వాళ్ళ మోచేతి నీళ్లు తాగితే ఇలా నువ్వు ముఖ్యమంత్రి కాలేదు. ఇలా తెలంగాణ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇలా ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిపై ఇంత దౌర్జన్యాన్ని, ఇంత దాష్టికాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు. తప్పకుండా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. నిన్ను ఆనాడే బండెనక బండి గట్టి అని చెప్పేసి పాత్ర పెట్టిర్రు. బరాబర్ నిన్ను కూడా తప్పకుండా భవిష్యత్తులో పాతరేసే రోజు వస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ముఖ్యమంత్రి. ఇలా హరీష్ రావు గారిని, ఇలా జగదీష్ రెడ్డి గారిని, అట్లాగే కౌశిక్ రెడ్డి గారిని, మొన్న పట్నం నరేందర్ రెడ్డి గారిని నిర్బంధించి జైల్లో పెట్టించినావు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమించిన పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ. ఇలా బీఆర్ఎస్ పార్టీలో గ్రామస్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి కార్యకర్త వరకు కూడా పోరాటం చేసిన వాళ్ళే, పోలీస్ స్టేషన్లు జైళ్ళు చూసిన వాళ్ళే. మీ పోలీస్ స్టేషన్లకు, మీ జైళ్లకు, మీ నిర్బంధాలకు ఇక్కడ భయపడ్డోడు ఎవ్వలేడు. మీ రోజు సొల్లు కబుర్లు చెప్తా ఉంటే, రోజు మీటింగులు పెట్టి లక్షలాది మందిలా, వేలాది మందిలా కేసీఆర్ని గారి మాట్లాడితే, ఎట్లా పడితే అట్లా తిడితే, దుర్భాషలాడితే, ఇలా నీ సొల్లు కబుర్లు విని, లేకపోతే ఇలా నీ రొచ్చు కబుర్లు, రొచ్చు అంటే కూడా రొచ్చు బాధపడుతుంది కావచ్చు, నీ మురికి నోటి మాటలను, నీ మలినమైన మనస్తత్వ మాటలను, నీ హేయ బుద్ధిని, నీ నీచ బుద్ధిని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు, కానీ నువ్వు ఇచ్చిన 420 హామీలు, నువ్వే 420. బ్యాగులు మోసినవానికి ప్రజల బాగోగులు తెలుస్తాయి. బ్యాగులు మోసినవానికి, చెప్పులు తుడిచినవానికి ఇప్పుడు కూడా మీరు ఫోటోలలో చూడండి. మీడియా మిత్రులందరికీ నేను చెప్తా ఉన్నా, ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే ఫోటోలు ఉన్నాయి సోషల్ మీడియాలో. యనమల రామకృష్ణ బూట్లు కూడా దస్తి దొరకకపోతే ఆయన అంగే పెట్టి తుడుస్తూ ఉంటాడు. నీకు చదువు లేదు, సంస్కారం లేదు. కేటీఆర్ గారిని ఉద్దేశించి ఏది పడితే అది మాట్లాడతావు. మరి అడ్డందిడ్డంగా చదివి అడ్డదారిలో ముఖ్యమంత్రి అయినవనివి, అంతే తప్ప ఒక చదువుకున్న సంస్కారిగా, లేకపోతే సంస్కరణవాదిగా ఈ రాష్ట్రం కోసం పనిచేసే శక్తి నీకు లేదు, పనిచేసే అర్హత కూడా నీకు లేదు. ముస్తాబాద్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వాములు సందర్శించి విద్యార్థుల సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ముస్తాబాద్ మండలంలో గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యల్ని అడిగి తెలుసుకోవడానికి వెళ్లిన కేటీఆర్ సేన నాయకులను ప్రిన్సిపాల్ స్కూల్ లోపలికి వెళ్లడానికి అనుమతించలేదు. ఇక ఈ విషయమై ఎంఈఓకు ఫోన్ చేసి మాట్లాడితే ఎంఈఓ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ప్రెస్ వారిని ఎవరిని కూడా అనుమతించొద్దని పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మెంగని మనోహర్ మాట్లాడుతూ పిల్లల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం బట్టబయలు కాకుండా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఎవరిని కూడా గురుకులాల సందర్శన చేయకుండా అరాచకపు పాలన చేస్తుందని, విద్యాశాఖ మంత్రి లేకుండా విద్యా వ్యవస్థ సర్వనాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక గురుకులాల్లో పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడిందని, పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన మండల అధ్యక్షులు బంగూరు దిలీప్, మండల ఇన్ఛార్జ్ గాడిచర్ల భరత్, మండల ఉపాధ్యక్షులు కరెట్ల మల్లారెడ్డి, ఆంజనేయులు, జహంగీర్, శేఖర్ చారి తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి ఏదైతే మరణాలు ఉన్నాయో, విద్యార్థుల అసౌకర్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించాలని ఈరోజు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులాలలో సీటు కావాలంటే ఫైరవులు చేసి పోటీ పడేటువంటి పరిస్థితిలో ఉండే. కానీ కాంగ్రెస్ పాలనలో రేవంత్ సర్కారులో గురుకుల పాఠశాలలు మొత్తం
ఆగమైపోయి అగమ్య గోచరంలో విద్యార్థులందరూ ఒకవైపు మరణాలు సంభవించినటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న మనం చూసినాం. ఈరోజు శైలజ గారు గురుకులాల్లో చనిపోవడం జరిగింది. అట్లాగే మొన్నటికి మొన్న మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పాము కాటుకు గురైనటువంటి సందర్భం చూసినాం. అంటే ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో ఫుడ్ పాయిజనింగ్ అట్లాగే ఇవన్నీ జరిగినటువంటి విషయాలు దృష్టికి వచ్చి అసలు ప్రభుత్వము ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకుంటలేదని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఈరోజు గురుకుల విజిట్ చేయమని సందర్శన కార్యక్రమాన్ని చేయమని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చడంతోనే కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్ర లేచి ఎక్కడికక్కడ అధికారులను అలాట్మెంట్ చేసింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మేము విద్యార్థుల పరిస్థితి ఈ లోపల పరిస్థితులు ఏ రకంగా ఉందో తెలుసుకోవడానికి మేము సందర్శన వస్తే మమ్మల్ని అడ్డుకుంటున్నా ఉన్నారు, లోపలికి రానివ్వడం లేదు, ఈరోజు లోపలికి అలో లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మేము కోరుకునేది కూడా ఏంటంటే విద్యార్థులు సుభిక్షంగా మంచి సంరక్షణలో ఉండాలి, మంచి పౌష్టికాహారం అందాలి, ఎటువంటి మంచి రక్షణ కవచంలో విద్యార్థులు చదువు సాగించాలనేటువంటి దాని గురించే మా తాపత్రయం, మా ప్రభుత్వ తాపత్రయం. ఇదే గురుకులాల నుండి ఎవరెస్ట్ శిఖరం ఎక్కించినటువంటి ఘనత మా కేసీఆర్ గారి ప్రభుత్వానికి. కానీ ఇప్పుడున్నటువంటి గురుకుల తల్లిదండ్రులు అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది గురుకుల పాఠశాల నుంచి బట్టలు చదువుకొని విద్యార్థులు ఖాళీ చేసినటువంటి పరిస్థితి, చాలా చోట్ల గురుకులాల్లో సీట్లు మిగిలిపోతా ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు గురుకులాలలో సీట్లు దొరకని పరిస్థితి. సీట్ల కోసం చాలామంది ఏదో రకంగా ఏదో ఒకరితో చెప్పించుకొని సీటు పొందేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు అటువంటి స్థాయి నుంచి గురుకులాలు ఏ స్థాయికి దిగజారుతూ ఉన్నాయనేటువంటి పరిస్థితి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. ఏదేమైనా ఈ గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సారథ్యంలో కేటీఆర్ గారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు ఎటువంటి సమస్యలున్నా మేమందరం అండగా ఉంటాం. ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన పోరాడతాం. త్వరలోనే అవసరమైతే గురుకుల పాఠశాల విద్యార్థుల పక్షాన గురుకుల విద్యార్థుల కోసం వారికి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, వారికి జరుగుతున్నటువంటి సమస్యల పట్ల గురించి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సిద్ధమై త్వరలోనే వీరి కోసం గురుకులాల విద్యార్థుల కోసం త్వరలోనే పాదయాత్ర చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఈ ప్రభుత్వాన్ని నిగ్గుదేలుస్తాం. ఖచ్చితంగా ఈ గురుకుల పాఠశాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఊరుకునే లేదని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. కేటీఆర్ సేన ఆధ్వర్యంలో ముస్తాబాద్లో గలటువంటి గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. ఒకనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్ కుమార్ సార్ గారు ఉన్ననాడు గురుకులాలు దేదీప్యమానంగా చాలా చక్కగా పాఠశాలలన్నీ కూడా నడిచినాయి. పాఠశాలలో సీట్లు దొరకాలంటే దొరకని పరిస్థితులలో ఎమ్మెల్యే స్థాయిలో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఫైరోల్ చేసేటువంటి ప్రయత్నాలు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కనబడ్డది. ఈనాడు గురుకులాలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో పిల్లలంతా కూడా పిట్టల లెక్క రాలిపోతూ ఉన్నారు, పిల్లల ప్రాణాలంతా పోతూ ఉన్నాయి. ఇక్కడ పర్యవేక్షణ లోపించి ఫుడ్ పాయిజన్ జరిగి చాలామంది పిల్లలు చనిపోతూ ఉన్నారు. 10ల సంఖ్యలో పిల్లలు చనిపోతే కూడా ప్రభుత్వం ఇంకా కూడా ముద్ర నిద్రలోనే ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు ఈ గురుకులాలు ఉన్నతంగా ఉండాలని చెప్పి, పేద పిల్లలందరూ కూడా ఉన్నతమైన విద్య అందాలని చెప్పి దాదాపు 1000కి పైగా రాష్ట్రంలో గురుకులాలను ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు అందే విధంగా ఆనాడు కేసీఆర్ గారు చేస్తే, ఈనాటి రేవంత్ రెడ్డి గారి సర్కారు గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ప్రాణాలు తీసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఈనాటి బడుగు బలహీన వర్గాల పిల్లలు రేపటి తరానికి రాకుండా ఈరోజు అడ్డుగట్ట వేస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా గురుకులాలు ఏ రకంగా ఉన్నాయి వాటిని సందర్శన చేసి ఆ గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలను మా దృష్టికి తీసుకురావాలని చెప్పి పార్టీ చెప్తే, అందులో భాగంగా మేము గురుకుల సందర్శనకు వస్తే ఈరోజు గురుకులాల్లో ఒకటికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గురుకులాల్లో ఏదైనా సమస్యలు ఉంటే ఈ సమస్యలు మళ్ళీ బయటకు తీసుకొస్తారు అని చెప్పి భయంతో గురుకులాలను ఎక్కడికక్కడ పగడబందీ చేసి గేట్లు పెట్టి బయటకు పంపించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు మండలానికి సంబంధించినటువంటి బాధ్యులుగా ఉన్నటువంటి ఎంఈఓ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. సార్, ఈరోజు సందర్శనకు వస్తే ప్రిన్సిపల్ గారు రాణిస్తలేరు, మరి పరిస్థితి ఏంటి సార్? ఈరోజు మాకు పార్టీ సమస్యలు బయటకు తీసుకురామన్నది, సమస్యలు తీరే విధంగా ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన మనము వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా మనం అందరం ఉందామని చెప్పి కేటీఆర్ గారు చెప్తే, అందులో భాగంగా మేము వస్తే లోపలికి రానిచ్చేటువంటి పరిస్థితులు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి సమస్యలు బయటకు వస్తే
ఇది ఇంత పెద్దగా అవుతా ఉన్నది. పిల్లలు పిట్టలెక్క రారిపోయినా పర్వాలేదు కానీ వీళ్ళని మాత్రం రానియద్దన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉన్నది. ఇలా ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆనాడు గురుకులాలు ఏ రకంగా ఉండే అంతకంటే మంచిగా మీరు గురుకులాలను ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈనాడు గురుకుల మీద పర్యవేక్షణ లేకుండా, విద్యాశాఖ మీద పట్టు లేకుండా, ఓ దిక్కు పిల్లలు ప్రాణాలు పోతా ఉంటే మీరు పట్టి లేకుండా మీ యొక్క కట్టలు నోట్లకు మీ పంపకాలల్లే ప్రభుత్వం అంతా కూడా సిద్ధమై ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రానున్న రోజులలో ఖచ్చితంగా కేసీఆర్ గారి సారథ్యంలో, కేటీఆర్ గారి సారథ్యంలో గురుకులాల్లో జరుగుతున్న అన్యాయాలన్నిటి మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలో గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద మేము త్వరలో పెద్ద మొత్తంలో పాదయాత్ర కూడా తీసుకుపోతా ఉన్నాం. ఖచ్చితంగా గురుకుల పిల్లలకు, పేద పిల్లలకు అన్యాయం ఎక్కడ జరిగినా గానీ బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారి సారథ్యంలో మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త, ఇంటర్నేషనల్ బెనోలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యులు, కథా రచయిత డాక్టర్ చిటికన కిరణ్ కుమార్ రచించిన ఓ తండ్రి తీర్పు లఘు చిత్రానికి ఇటీవల ప్రముఖ సినీ కథా రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ అభినందనలు అందుకుంది. వీరేంద్రనాథ్ మాట్లాడుతూ కథ రాసిన రచయిత, దర్శకుడు, నిర్మాత మంచి ఉద్దేశంతో తీశారని, అవార్డు అందుకోవడం సంతోషకరమైన విషయమని సందేశాన్ని తెలిపారు. ఇక చిత్రాన్ని చిట్టా రాజేశ్వరరావు, చిట్టా అపూర్వలు, శ్రీరామదూత ఫిల్మ్ మేకర్స్ పతాకంపై నిర్మించగా 5 ప్రభుత్వ నంది అవార్డుల గ్రహీత గాదం శెట్టి ఉమా మహేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గతంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ పించీవి ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు 2 అందుకుంది. ఇక పలువురు పత్రికా సంపాదకులు, ప్రముఖ రచయితల మెప్పు పొందింది. చరవాణిలో అభినందనలు తెలిపిన సినీ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ కు కథా రచయిత డాక్టర్ చిటికన కిరణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.